భారత సంతతికి చెందిన వ్యోమగామి. అంతరిక్షయానంలోనూ భారతీయ మూలాలను ఏనాడూ వదలని సూపర్ ఉమెన్. భగవద్గీతతో పాటు ఉపనిషత్తులను, గణపతి విగ్రహాన్ని వెంట తీసుకువెళ్లి మాతృభూమిపై ప్రేమను చాటుకున్నారు. అంతరిక్షంలో ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నారామె. అంతేకాదు, గతేడాది ముచ్చటగా 3వ అంతరిక్షంలోకి వెళ్లి ఎన్నో సవాళ్లు ఎదుర్కొని సేఫ్గా తిరిగొచ్చారు. ఇలా ఆమె సాధించిన రికార్డులు ఎన్నో. తాజాగా నాసా ఎక్స్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటించారామె. గత ఏడాది డిసెంబర్ 27 నుంచి ఇది అమల్లోకొచ్చింది. సునీతా విలియమ్స్ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో 27 ఏళ్ల పాటు పనిచేశారు. కెరీర్లో ఆమె 3 సార్లు అంతరిక్షంలోకి వెళ్ళొచ్చారు. 608 రోజులు అంతరిక్షంలో గడిపారు. 9 సార్లు స్పేస్ వాక్ చేసి 62 గంటల 6 నిమిషాలు ఐఎస్ఎస్ వెలుపలే ఉన్నారామె. ఇప్పటి వరకు ఒక మహిళా వ్యోమగామి సృష్టించిన రికార్డు ఇదే. ఈ జాబితాలో ఆమెది 4వ ర్యాంక్. స్పేస్లో మారథాన్ చేసిన మొదటి వ్యక్తిగాను రికార్డు సృష్టించారు సునీత. కొంతకాలం పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సారథ్యం వహించారు. కొత్త అంతరిక్ష నౌకల వ్యవస్థలను పరీక్షించడానికి, అభివృద్ధి చేయడానికి చాలా అమెరికన్ కంపెనీలకు సహాయ సహకారాలను అందించారు. మానవ సహిత అంతరిక్ష రంగంలో ఒక మార్గదర్శకురాలిగా నిలిచారు. తన నాయకత్వంతో భవిష్యత్ ఆవిష్కరణలను మరింత తీర్చిదిద్దారు. దిగువ భూకక్షకు సంబంధించిన మిషన్లకు మార్గాన్ని మరింత సుగమం చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి కృషి చేశారు సునీత. అలాగే మూన్, మార్స్ మిషన్లకు పునాది వేశారు. అంతరిక్ష రంగంలో అసాధారణ విజయాలతో భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారామె. సునీతా విలియమ్స్ 1998లో నాసాకు ఎంపికయ్యారు. మొత్తం 3 మిషన్లలో పాల్గొని స్పేస్లో 608 రోజులు గడిపారు. ఇన్ని రోజులు అంతరిక్షంలో గడిపిన నాసా 2వ ఆస్ట్రోనాట్గా రికార్డు సృష్టించారు. చివరగా తన సహోద్యోగి బుచ్ విల్మోర్తో కలిసి 2024లో బోయింగ్ స్టార్ లైనర్, స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్లలో పాల్గొన్నారు. ఆ మిషన్లో వారిద్దరూ 286 రోజులు అంతరిక్షంలో ఉండాల్సి వచ్చింది. మిషన్లో సాంకేతిక సమస్యలే దీనికి కారణం. 2006 డిసెంబర్ 9న స్పేస్ షటిల్ డిస్కవరీ ద్వారా అంతరిక్షంలోకి తొలి ప్రయాణం చేశారు. ఎక్స్పెడిషన్ 14/15లో ఫ్లైట్ ఇంజనీర్గా 4 స్పేస్ వాక్లు చేశారు. 2012 జూలై 14న కజకిస్తాన్లోని బైకనూర్ నుంచి రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లారు సునీత. 127 రోజుల పాటు ఎక్స్పెడిషన్ 32/33లో సేవలందించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అమ్మోనియా లీక్ మరమ్మతులు సహా కీలక పనులు చేశారు. బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా 2024 జూన్ 5న సునీతా విలియమ్స్ 3వసారి అంతరిక్షంలోకి వెళ్లారు. ఎక్స్పెడిషన్ 71/72లో భాగంగా 286 రోజులు అంతరిక్షంలో గడిపి 2025 మార్చిలో భూమిపైకి తిరిగొచ్చారు. నిజానికి వారంలోనే తిరిగి రావాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్య కారణంగా వారు దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. సునీత అమెరికాలోనే స్థిరపడిన తన మాతృదేశాన్ని మరిచిపోలేదు. ఆమె ఇటీవల భారత్ పర్యటనకొచ్చారు. ఈ మేరకు ఢిల్లీలోని అమెరికన్ సెంటర్లో ఐస్ ఆన్ ది స్టార్స్, ఫీట్ ఆన్ ది గ్రౌండ్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సెషన్కి ఆమె బ్లూ కలర్ స్పేస్ సూట్ ధరించి హాజరవ్వడం హైలైట్. భారత్లోకి అడుగుపెట్టగానే తన సొంతింటికి వచ్చిన భావన కలుగుతోందని సునీత పోస్ట్ చేసింది. ప్రతిసారి అంతరిక్షంలోకి వెళ్లగానే భూమిపై తన ఇల్లు ఎక్కడ ఉందా అని ఆతృతగా చూసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. నాన్నది భారత్లోని గుజరాత్ కాగా అమ్మది స్లోవేకియా. అందువల్ల తన దృష్టిలో ఈ 3 తన స్వస్థలాలుగానే భావిస్తా అంటూ పోస్ట్ ముగించింది. అంతరిక్షం నుంచి భూమిని ఓ గ్రహంగా చూసినప్పుడు జీవితం పట్ల తన దృక్పథం మారిందన్నారు సునీతా విలియమ్స్. భారతదేశాన్ని సందర్శించిన ఆమె ఓ జాతీయ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతరిక్షాన్ని అన్వేషించే సామర్థ్యం అసాధారణమైనదని చెప్పారు.